హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు గులాబ్ జామున్ మిక్స్తో మెత్తగా జ్యూసీగా ఎంతో టేస్టీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు ఏదైనా స్పెషల్గా స్వీట్ కావాలని అడిగినా, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఇలా స్వీట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఇంకా న్యూ ఇయర్కి కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కేక్. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోండి. ఇది ఏ బ్రాండ్ అయినా సరే తీసుకోవచ్చండి, అదైతే మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు ఇలా స్పూన్తో కానివ్వండి లేదా విస్కర్తో అయినా సరే చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఆయిల్కి బదులు నెయ్యినైనా సరే యూస్ చేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు పాలను అయితే యాడ్ చేస్తున్నానండి. మిగతా 1/2 కప్పు పక్కన పెడుతున్నాను, తర్వాత యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా విస్కర్తో కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మిగతా 1/2 కప్పు పాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను పోసుకొని అంతా చక్కగా కలిసేలా ఉండలేమి లేకుండా చక్కగా విస్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బౌల్ సైజ్ అయితే కొంచెం చిన్నదైపోయిందండి. మీరు ఫస్టే కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నట్లయితే కలుపుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, మనకు ఇవన్నీ చక్కగా కలిసిపోయి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. అంటే మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి ఈ బ్యాటర్ అనేది ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కేక్ ప్యాన్ని తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని దీన్ని అన్ని వైపుల నుంచి చక్కగా ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులో బటర్ పేపర్ని కూడా యాడ్ చేసుకొని ఈ బటర్ పేపర్ని కూడా మనం ఆయిల్తో గ్రీస్ చేసేసుకుందాము. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైదా పిండిని వేసుకొని డస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మనకు 15 నిమిషాలు అయిపోయాయండి. ఇప్పుడైతే బ్యాటర్ని చూద్దాము. చూడండి, బ్యాటర్ మనకు కొంచెం నాని ఇంకొంచెం సాఫ్ట్గా అయిందనమాట. మరోసారి బాగా అంటే ఒక 2 నిమిషాల పాటు బాగా విస్కర్తో కలుపుకోండి. బ్యాటర్ అయితే ఇలా స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇందులో పంచదార కూడా పూర్తిగా కరిగిపోయింది, అలాగే రవ్వ కూడా మనకు కొంచెం సాఫ్ట్గా నానిపోయింది అనమాట. సో ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. ఎసెన్స్ వద్దనుకుంటే ఒక 4 యాలకుల్ని దంచి ఆ పౌడర్ని వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని యాక్టివేట్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ వరకు పాలని కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేట్టు ఇలా విస్కర్తో కలుపుకున్నట్లయితే మనకు ఉండలేమీ కట్టకుండా మనకు బ్యాటర్ అనేది ఇలా స్మూత్గా వచ్చేస్తుందండి. చూడండి, బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని ముందుగా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తం బ్యాటర్ని నీట్గా వేసేసుకోండి. మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని ఒక 4-5 సార్లు బాగా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వలన ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా సరే చక్కగా పోతాయన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని కానివ్వండి లేదా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని కానీ పెట్టుకొని ఇందులోకి ఇలా స్టీల్ స్టాండ్ని పెట్టుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ ప్యాన్ని ఇందులోకి మధ్యలోకి పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇలా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతకున్న గ్యాస్ కడ్ని రిమూవ్ చేసేసి అలాగే పైన విజిల్ని కూడా తీసేసి మూత పెట్టేసుకొని ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు బేక్ చేసుకుని తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 25 నిమిషాల పాటు బేక్ చేసుకున్నట్లయితే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చూడండి, అరగంట తర్వాత చూపిస్తున్నాను. కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇలా చాకుతో కానివ్వండి టూత్పిక్తో కానివ్వండి చెక్ చేసినప్పుడు మనకు బ్యాటర్ అంటకుండా వచ్చేసినట్లయితే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్టే అనమాట. ఒకవేళ దీనికి కొద్దిగా బ్యాటర్ అంటుకున్నట్టుగా అనిపిస్తే మరో 5 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడైతే ఈ కేక్ని తీసి పక్కన పెట్టుకొని కేక్ చల్లారేలోపు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని వేసుకోండి. సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు వరకు నీళ్ళని పోసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని కలుపుకుంటూ కరిగించుకోండి. పంచదార కరిగిన తర్వాత దీన్ని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇక్కడ మనకు పాకం అనేది ఎలాంటి తీగ పాకం కానీ లేత పాకం కానీ రావాల్సిన పని లేదు. ఇలా పంచదార మెల్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద పాకాన్ని మరిగించుకుంటే సరిపోతుంది. పాకం చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి. ఇలా పాకాన్ని మరిగించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకుందాము. ఈలోపు చూడండి కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన కేక్ని ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక చాకు తీసుకొని అంచుల్ని కొద్దిగా స్క్రాప్ చేసుకోండి. ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా స్క్రాప్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టుకొని ఉల్టాగా చేసుకొని కేక్ ప్యాన్ని రిమూవ్ చేసేయండి. కేక్ అయితే చూడండి ఎంత ఈజీగా మనకు కేక్ అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకుందాము. బటర్ పేపర్ని తీసేసి కేక్ని అయితే మనము ఇలా టర్న్ చేసేసుకొని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందాము. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి. మీకు నచ్చిన షేప్లో నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏ సైజులో అయినా సరే ఏ షేప్లో అయినా సరే కట్ చేసుకోవచ్చండి. అదైతే మీ ఇష్టము. చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి కేక్ అయితే. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక పీస్ తీసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కేక్ పీసెస్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా పీసెస్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన మనము షుగర్ సిరప్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూపించే విధంగా షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా చెంచాతో ఈ విధంగా పైనుంచి వేసుకున్నట్లయితే లోపల వరకు షుగర్ సిరప్ చక్కగా మనకు అబ్జర్వ్ చేసుకొని కేక్ అయితే సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ షుగర్ సిరప్ వేసేటప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలండి. ఒకవేళ కొంచెం చల్లారినట్టుగా అనిపించినట్లయితే స్టవ్ మీద పెట్టి కాస్త వేడి చేసుకొని యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇంకా ఫైనల్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో మెత్తగా జ్యూసీగా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ మిక్స్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.